మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే వరుస హిట్లతో ఒకప్పుడు దూసుకు వెళ్ళిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. అయితే చిరంజీవి గారి గురించి ఒక షాకింగ్ విషయం తెలిసిందండి. ఇంతకీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరంజీవి గారు ఒక టీవీ షోలో హోస్ట్గా చేయనున్నారని ఈ మధ్య ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇది నిజమా అనే సందేహాలు ఉన్నప్పటికీ నిజమే అయి ఉండొచ్చేమో అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీలో ఎవరో కోటేశ్వరుడు సీజన్ 3 వరకు నాగార్జున గారు హోస్ట్గా చేశారు. సీజన్ 4లో మాత్రం చిరంజీవి గారు ఆ ప్రోగ్రాం చేస్తారని సమాచారం. అయితే ఈ సీజన్ 4 నవంబర్లో మొదలవనుందట. సీజన్ 4లో చిరు గారు ఒక్కరే ఆ ప్రోగ్రాం చేస్తారా, లేక నాగార్జున గారితో ఇద్దరు కలిసి ఆ ప్రోగ్రాం చేస్తారా అని మీలో ఎవరో కోటేశ్వరుడు ప్రోగ్రాం ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి గారు తన 150వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా అయినటువంటి కాటమరాయుడు సినిమా కూడా త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.